ఆ పర్సనల్ మ్యాటర్ ఇటీవలే చాలామంది ప్రెస్లో మాట్లాడుతున్నారు, మీడియా చూపిస్తున్నారు. ఐ వాంటెడ్ టు సెట్ ద రికార్డ్ స్ట్రీట్. దిస్ రిలేట్స్ టు సర్వే నంబర్, టౌన్ సర్వే నంబర్ 569. ఇప్పుడు ఒక ప్రభుత్వము ఒక పార్టీకి ఇచ్చారు. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ దట్ పాలసీ. నాకు పాలసీతో సంబంధం లేని విషయం ఇది. వాట్ పార్టీస్ డూ ఆర్ లెఫ్ట్ టు పార్టీస్. కానీ ప్రభుత్వాలు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫాలో ద లాస్ ఆఫ్ ద ల్యాండ్. సో ఆ డీటెయిల్స్ ఒకసారి డేట్ వైజ్గా సాఫ్ట్ కాపీ ఉంది, హార్డ్ కాపీ ఉంది, మీకు అందరికీ అందించుతామని నేను అనుకుంటా ఉన్నాను. ఎందైతే మిస్లీడ్ చేయడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వెరీ షార్ట్ టైమ్ అగేన్స్ట్ ద లా ఆల్సో కన్సర్న్ సెక్షన్స్ చాలా డ్రై డీటెయిల్స్ ఉంటాయి కనుక కన్సర్న్ సెక్షన్స్, కన్సర్న్ ఇవి కూడా మీకు అందిస్తున్నాను. బికాస్ ఈవెన్ ద సుప్రీం కోర్ట్ హెస్ గివెన్ సర్టన్ ఆర్డర్స్. సో వాట్ హ్యాస్ హ్యాపెండ్, మీరు తొందరపాటు ఎవరు పడ్డారు, ఇంకా స్నేల్ పేస్ పై ఎవరు నడుస్తున్నారో ఇవన్నీ మీకు మీరే ఆ డేట్ వైజ్గా, నేను ఎవరిపైన ఆరోపణలు చేయటం లేదు, ఏదో నా అదృష్టం అది. నా పైన ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు గతంలో కూడా మాకు ఇలాగే అయింది. ఆర్డర్ ఇవ్వడం, ఇంప్లిమెంట్ చేయడం, జియో తీసుకురావడానికి చాలా సమయం పట్టడం, ఈ లోపల చాలా సమస్యలు సృష్టించడం, అలాగే అవుతా వచ్చింది ఇది. సో గవర్నమెంట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫాలో ద లా ఆఫ్ ద ల్యాండ్. కలెక్టర్స్కి రీజనబుల్ టైము వారు తీసుకుని నిర్ణయాలకి రావాలి. మాకు ఒక సంవత్సరం చిల్లర అయింది వారికి కాగితం పెట్టి, 4 నెలలు దాటేసింది వారికి రిమైండర్ ఇచ్చి. సో అది మీరు చూస్తే విత్ రైట్ ఫ్రమ్ అగేన్స్ట్ ద లా ఎంత టైం పట్టిందో, అది ఆ ఫ్రేమ్వర్క్ అధికారం లేనివాడు. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ ద పీపుల్ దిస్ థింగ్. అధికారం లేనివాడు కలెక్టర్ ఆర్డర్ రావాలి అకార్డింగ్ టు ద యాక్ట్స్. తహసీల్దార్ ఆర్డర్లు ఇవ్వడము. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్. చట్టాల్ని చుట్టాలుగా చేసి పని చేస్తున్న వాళ్ళు వారు చెప్తా ఉన్నారు. వి డోంట్ సే చట్టాల్ని చుట్టాలుగా చేయకూడదు, చెయ్యాలని మేము అంటంలా. కానీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ని వారు ఎలా వాడారు ఆ డేట్స్ వల్ల మీకు తెలుస్తాయి. మేము టోటలీ నాన్ ఇన్ఫ్లుయెన్స్ ఫెలోస్ అని చెత్తబుట్లో ఉన్న మనుషులు అనుకుంటే పొరపాటు. మీరు ఒక నిర్ణయంకి వస్తే, మీ నిర్ణయం మాకు నచ్చలేదనుకో, వీ హ్యావ్ ఆల్టర్నేటివ్స్. మీరు ఇలాగా నిర్ణయానికి రాకుండా ఒకటి చాలా స్పీడ్గా, ఓవర్ స్పీడ్గా చేసి ఇంకొకటికి స్నేల్ పేస్ కూడా వెళ్ళడం, ఇది మంచి పద్ధతి కాదు. మాలాంటి మనుషులు ఇంకా లా, ఆర్డర్, కాన్స్టిట్యూషన్ ఇవన్నిటిపై నమ్మకం ఉన్న వాడిని మేమందరూ దయచేసి మా నమ్మకాన్ని మా ఓపికని కూడా పరీక్ష పెట్టడం మంచిది కాదు అని నా భావం.